హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు కదా, సంక్రాంతికి మేము మా ఊరు వెళ్ళామని. మా ఊరు అంటే అది విశాఖపట్నం అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న ఎల్లమంచిలు అనమాట. సో మై హస్బెండ్ ఈజ్ ఎంజాయింగ్ విలేజ్ అనమాట. సో యా, అండ్ వీడియోలకు ఫర్దర్గా వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా వర్క్ కానీ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి. సో ఈరోజు ఒక స్పెషల్ ప్లేస్కి మీ అందరినీ తీసుకెళ్ళిపోతున్నా. అదేంటంటే మా ఊరి పక్కనే ఉన్న ఏటికొప్పాక అనే చెప్పి చిన్న ఊరు అనమాట. ఊరు చిన్నదైనా ఆ ఊరికి ఉన్న రికగ్నిషన్ ఇంటర్నేషనల్ రేంజ్లో ఉందండి. సో ఈ వ్లాగ్లో ఆ స్టోరీ ఏంటో మాతో పాటు మీరు కూడా కలిసి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఏటికొప్పాక అన్న ఊరు ఎల్మంచిలి పక్కనే, లైక్ ఇట్ ఈస్ వెరీ నియర్ అనమాట. బట్ నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు 25 years ఆఫ్ మై లైఫ్లో. సో ఐ థాట్ ఈసారి నేను కౌశిక్ కలిసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకొని వెళ్ళామన్నమాట. అండ్ I was very happy to see that place. It's a very beautiful village అనమాట. చుట్టూ కొండలు ఉంటాయి, మొత్తం పొలాలు అన్నీ ఉంటాయి. అండ్ ద స్పెషల్ థింగ్ ఈజ్ ఇక్కడ ఏటికొప్పాక టాయ్స్ అని చెప్పి చాలా ఫేమస్ టాయ్స్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అన్నది కూడా ఆ టాయ్స్ వల్లనే వచ్చింది ఈ ఊరికి. సో వీ ఎక్స్ప్లోర్డ్ దట్ విలేజ్ అండ్ అక్కడ వర్క్షాప్స్ని, అవుట్లెట్స్ని, మర్చెంట్స్ని, లోకల్ పీపుల్ని వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యాము. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. అందరూ తెలుసుకోవాల్సిందనమాట. సో మీరు కూడా చూడండి. సో ప్రెజెంట్ మీరు చూస్తున్నారు కదా, మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళామన్నమాట. ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి, అండ్ లోకల్స్తో మాట్లాడి వాళ్ళ ఇన్హెరిటెన్స్ని, వాళ్ళ హెరిడిటీని ఇవన్నీ తెలుసుకోవడానికి వెళ్ళామన్నమాట. సో ప్రెజెంట్ అక్కడ చేస్తున్న టాయ్స్ ఏంటంటే, మేము సంక్రాంతికి టైంకి వెళ్ళాం కదా, సో సంక్రాంతికి రిటర్న్ గిఫ్ట్స్కి, బొమ్మల కొలువులకి వాటికి పెట్టుకోవడానికి అని చెప్పి అట్లా డిజైన్ చేశారంట. మీరు గమనిస్తే అక్కడ ఒక పొయ్యి మీద కుండ అండ్ దాంతోపాటు చెరుకు కర్రలు సెట్. సో సంక్రాంతికి రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి వాటికి అని చెప్పి ఆర్డర్స్ వచ్చాయంట. సో అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఎంత క్యూట్గా ఉంది కదా. అండ్ ఆల్సో ఈ టాయ్స్ని తయారు చేయడానికి కూడా ఏ వుడ్ పడితే ఆ వుడ్ యూస్ చేయడానికి అవ్వదంట. అంకుడు కర్ర అని చెప్పి ఒక స్పెషల్ వుడ్ని యూజ్ చేస్తారు. ఎందుకు ఆ కర్ర అంటే, అది కార్వింగ్ చేయడానికి, ట్యూనింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ టాయ్స్కి అది బాగుంటుందంట. ఎందుకంటే ఈ టాయ్స్ అన్నవి కిడ్స్ సేఫ్టీ అండ్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంటుందన్నమాట టాయ్. సో ఇందాక చెప్పాను కదా అంకుడు కర్ర అని చెప్పి, ఇదే అన్నమాట అది. అండ్ ఇక్కడంతా మీరు చూస్తే ఒక సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, ఒక సైడ్ అసెంబ్లింగ్ అవుతుంది, ఇంకో సైడ్ ఏమో చిన్న చిన్న పార్ట్స్ అన్నిటిని గ్లూతో స్టిక్ చేస్తారు, ఒక సైడ్ ఏమో పెయింట్ చేస్తూ ఉంటారు. అలాగా డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకొని ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క వర్క్ని చేస్తాయన్నమాట. అండ్ మేము అక్కడ స్పెషల్గా గమనించింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆర్ విమెన్. సో హోమ్ మేకర్స్కి అండ్ ఆ విలేజ్లో ఉన్న విమెన్కి ఒక ఎంప్లాయ్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ క్రియేట్ చేయడానికి వీళ్ళు తీసుకున్న ఇనిషియేషన్ చాలా అడ్మైరబుల్ అని చెప్పాలి. అండ్ మనకి అన్ని ప్లేసెస్కి వీడియో రికార్డ్ చేయడానికి వాటికి కూడా యాక్సెస్ ఇవ్వలేదు. బికాజ్ వాళ్ళు వాళ్ళ కంఫర్ట్ని వాటిని కూడా ప్రయారిటైజ్ చేస్తున్నారనమాట. సోషల్ మీడియాలో అది పోస్ట్ చేయడానికి ఎక్కడ పడుతుంది లేదు. అండ్ ఈ బొమ్మలన్నీ చూస్తే మనకి దేవుడు బొమ్మలు, పెళ్ళి సెటప్ ఉంటాయి కదా అవి, అండ్ ఎవ్రీథింగ్ అనమాట. యూ నేమ్ ఇట్ అండ్ దే హ్యావ్ ఇట్. నాకు చాలా బాగా గుర్తు, నా చిన్నప్పుడు నాకు ఒక చిన్న కిచెన్ సెట్ ఉండేది ఈ ఏటికొప్పాక టాయ్స్ది. అండ్ దట్ వాజ్ మై ఫేవరెట్ మెమరీ ఫ్రమ్ చైల్డ్హుడ్. అండ్ ఇక్కడ చూసారా చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ అసెంబుల్ చేస్తున్నారు విత్ హ్యాండ్స్ ఓన్లీ. సో మనకి ఏ ఈవెంట్స్కి ఎలాంటి టాయ్స్ కావాలి అన్నా అవన్నీ కూడా మనం కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు. సో పెళ్ళికి కావాల్సిన సెటప్, శ్రీరామనవమికి కావాల్సిన సెటప్, వెంకటేశ్వర స్వామి కళ్యాణం అండ్
కృష్ణుడిది జన్మాష్టమికి ఇలా చాలా చాలా రకరకాల టాయ్స్ అండ్ థీమ్ బేస్డ్ టాయ్స్ ఉన్నాయి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బొమ్మలున్నాయన్నమాట. మీరు గమనిస్తే ఇక్కడ ఆ బొమ్మలకి చేతులు, ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ అన్నవి మీకుండవు. ఏ టాయ్‌లో గూడా ఉండవన్నమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఎటికోపాకా టాయ్స్. మనకి అన్‌ఫినిష్డ్‌గా అన్నట్టు అనిపిస్తది చూడ్డానికి. కానీ అదే దీని స్పెషాలిటీ అన్నమాట. రౌండెడ్ ఎడ్జెస్ ఉంటాయి. షార్ప్ ఎడ్జెస్ అన్నవి మీకుండవు. సో, సన్నాయి మేళం నేను అక్కడున్నవన్నీ కవర్ జేయడానికి ట్రై చేశా. అండ్ ఇప్పుడు నేను అక్కడ ఒక పర్సన్‌ని ఇంటర్వ్యూ చేశామన్నమాట. హి ఈజ్ వెరీ యంగ్ అండ్ హి ఈజ్ రన్నింగ్ దిస్ వర్క్‌షాప్ ఆర్ ఫ్యాక్టరీ అనొచ్చు. సో, అతనేంటంటే కెమెరా షై అని చెప్పి నేను ఓన్లీ వాయిసే ఇస్తాను. మీరు అట్లాగే రికార్డ్ చేసుకోండి అని అన్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఇదంతా ఇక్కడ స్టార్ట్ అయిందండి? ఇది మా 40-50 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా ఉందండి క్రాఫ్ట్. మా డాడీకి మాత్రమే 37 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీ ఫాదర్కి 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. నాట్ లైక్ రీసెంట్గా పాస్ట్ 5-10 ఇయర్స్ నుంచి ఉంది క్రాఫ్ట్ అలా కాదు. మా ఫ్రమ్ పాస్ట్ 2-3 జనరేషన్స్ నుంచి ఈ క్రాఫ్ట్ ఉందండి. అప్పుడైతే మామూలుగా చెప్పడైతే ఇంచుమించు 200 నుంచి 300 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ క్రాఫ్ట్ ఉంది అని అనుకునేవారు. అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఉండేవారు కదండి కొంతమంది అఫీషియల్స్. వాళ్ళకి కూడా మన ఎటుకోపాక బొమ్మలు తయారు చేసి ఇచ్చేవారు. పెయింట్స్ ఇవన్నీ న్యాచురల్ అండి. జనరల్ గా న్యాచురల్ కలర్స్ వాడేవాళ్ళమండి. కానీ న్యాచురల్ కలర్స్ వాడడం వల్ల కొద్దిగా ఎక్స్పెన్స్ ఎక్కువ అయ్యేది అనమాట. అంటే ఐటమ్స్ మన బొమ్మలు అఫోర్డబుల్ రేంజ్ లో పీపుల్ కి వెళ్ళేవి కాదు. మనం కాంపిటీషన్ గా చైనీస్ టాయ్స్ అని సమ్ అదర్ ప్లాస్టిక్ గూడ్స్ అని వచ్చేసేది. సో వాటితో కంపీట్ చేయడం చాలా కష్టంగా ఉండేది అనమాట. సో గ్రాడ్యువల్ గా కొంచెం మేము కూడా సర్దుకోవాల్సి వచ్చింది అనమాట. కొంచెం ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా లైట్ గా వాడడం స్టార్ట్ చేయాల్సి. అంటే పూర్తిగా కలపకుండా అట్లీస్ట్ ఫైట్ చేయడానికి కన్వీనియంట్ గా ఉండే రేంజ్ వరకు మనం కూడా కొద్దిగా ఆర్టిఫిషియల్ కలర్స్ కొద్దిగా ఇంపార్టెంట్ చేస్తున్నాం. ఇప్పుడు రిపబ్లిక్ డే ఈవెంట్ కి ఒకసారి ఆంధ్రాని ఎటుకోపాక టాయ్స్ ప్రెజెంట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి కొంచెం ఇంకా బాగా ఫేమస్ అయినట్టు. అవునండి, జనరల్ గా ఎటుకోపాక బొమ్మలు అంటే బాగా ఫేమస్. కానీ మనకి రీసెంట్ గా 2025 అది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ దగ్గర ఒక టాబ్లెట్స్ మంది సెలెక్ట్ అయింది అన్నమాట. అంటే చాలా క్రాఫ్ట్స్ నుంచి టాబ్లెట్స్ మోడల్స్ ప్రపోజ్ చేశారు. కానీ అందులో మన ఎటుకోపాక టాబ్లెట్స్ కూడా సెలెక్ట్ అవడం, ఓవరాల్ అన్ని ట్యాబ్లోని మంది థర్డ్ ప్రైజ్ వచ్చింది. సో అది కూడా కొద్దిగా మంచి అచీవ్మెంట్ అని అనుకుంటున్నాము. దాని తర్వాత రీసెంట్ గానే గోర్స్ సంతోష్ అని ఒక ఆయన బాగా మాస్టర్ క్రాఫ్ట్ పర్సన్ అనమాట. ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది 2025. ముందు 2005లో ఒక నేషనల్ అవార్డు వచ్చిందండి ఎటుకోపాకి. తర్వాత సివి రాజు గారు అని ఆయనకి పాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ పద్మశ్రీ వచ్చింది. మళ్ళీ తర్వాత 2025లో గోర్స్ సంతోష్ కుమార్ అని ఆయనకి మళ్ళీ నేషనల్ అవార్డు వచ్చింది. సో మన కళకి నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందడం గ్రేట్ థింగ్ అనిపిస్తుంది. లైక్ మీరు ఇంకా ఈ బిజినెస్ లోనే ఉన్నారు? అవునండి, మేము కూడా ఈ బిజినెస్ లో ఉన్నాము. యాక్చువల్గా నెక్స్ట్ జనరేషన్స్ పీపుల్ చిల్డ్రన్ అంతా ఈ వర్క్ లో ఉండడానికి మొగ్గు చూపరండి. కానీ మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అండి ఈ వర్క్ లో ఉండాలి, చేయాలి అని. ఎందుకంటే ఇట్స్ న్యూ ఆర్ట్ ఫామ్, ఇది వేరే దగ్గర ఎక్కడ ఉండదు. అంటే ఈ ఆర్ట్ చేస్తేనే మజా తెలుస్తుంది అండి. ఇది ఎలా ఇందులో ఉండి బొమ్మలన్నీ ఎలా ఉంటాయంటే మన ఓల్డ్ ఇండియన్ ట్రెడిషన్ అంతటిని మళ్ళీ ఒకసారి రీక్యాప్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుంటారు, ఒక లేడీ కొండ పట్టుకోవడం, కుకింగ్ సెట్స్ గురించి మీరు చెప్పారు. యాక్చువల్గా మీకు కొప్పాక కానీ రాకపోతే కుకింగ్ సెట్స్ అనేవి ఏంటో మీరు మర్చిపోయి ఉండి ఉంటారు. ఎప్పుడో తీర్థలో ప్లాస్టిక్ బొమ్మలు అవి చూసుకుంటారు. అంతేకాని కొద్దిగా వుడ్తో తయారు చేసినటువంటి కుకింగ్ సెట్స్ కట్ట మీరు ఎక్స్ప్లోర్ చేసేదానికి వీలు ఉండేది కదా. నాకు హ్యాపీగా అనిపించిన విషయం ఇంకొకటి ఏంటంటే, మా పెళ్లికి విచిత్రంగా ఒక 3-4 వచ్చాయి ఎటుకొప్పక టాయ్స్. పెళ్లి పందిరి సెట్ ఒకటి, సన్నాయి మేళం ఒకటి. అప్పుడు అనిపించింది మళ్ళీ జనాలకి ఇటు సైడ్ ఇంట్రెస్ట్ వచ్చింది హ్యాండీక్రాఫ్ట్స్ మీద, పెళ్ళిళ్ళకి ఇలా కూడా గిఫ్ట్స్ ఇవ్వచ్చు అని చెప్పి మంచి ఐడియా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మన ఊర్ల దగ్గర ఉన్న మాది ఇక్కడే ఎలమంచిది, మన ఊర్ల దగ్గర ఉన్నవి ఇంత దూరం వెళ్తున్నాయి. యాక్చువల్గా ఫస్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సెట్ అనేవి ఏంటంటే సారీ పంపుతారు కదండి అమ్మాయి తరపు నుంచి, ఇంటి నుంచి. ఆ సారీ సామాన్లతో పాటు ఈ బొమ్మలు కూడా ఇచ్చేవారు అనమాట. ఈవెన్ వాళ్ళ మ్యారేజెస్ కి దీన్ని రిటర్న్ గిఫ్ట్స్ టైప్ లో
ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. గిఫ్ట్స్ గా తీసుకోవడానికి జనాలు వస్తూ ఉంటారు. కన్ఫర్మ్ గా 200-300 సార్స్ తీసుకుంటూ ఉంటారండి ఒక్కొక్కరు. అది చాలా క్యూట్ గా ఉంటుంది అండి. మ్యారేజ్ రిప్రజెంట్ చేస్తూ మ్యారేజ్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ బొమ్మ ఏంటంటే అండి, అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ప్యాకింగ్ అంతా తీసేసి ఓపెన్ చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే పీపుల్ అందరికి దాని బ్యూటీ చూపించడానికి, ఆ ట్రెడిషన్ చూపించడానికి. సో ఈ ఆస్పెక్ట్ లో అయితే మాత్రం మన ఏటికొప్పాక బొమ్మలు కొద్దిగా స్టాండ్ అవుట్ అవుతాయి. ఆల్ ఓవర్ ఇండియా వెళ్తూ ఉంటాయండి. కాకపోతే మన ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, తెలంగాణలో మాత్రం కొద్దిగా బాగా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొండపల్లి బొమ్మలకి దీనికి డిఫరెన్స్ అవి మట్టితో తయారవుతాయి. కొండపల్లి బొమ్మ తయారయ్యేది తెల్ల పునికి అనే కర్రతో. అదేంటంటే వుడ్ కార్వింగ్ వర్క్. ఇదేంటంటే వుడ్ టర్నింగ్ వర్క్. ఇది టర్న్ అవుతూ ఉంటే మీకు బొమ్మ తయారవుతుంటుంది. అది అలా కాదు, వుడ్ ని చేల్చాలన్నమాట. చిజల్స్ తో మనం బై హ్యాండ్ దాన్ని చెక్కాలన్నమాట. లైక్ స్టోన్ మీద శిల్పాలు ఎలా చెక్కుంటారో రాయి మీద, అలాగే చెక్కని వాళ్ళు చెక్తారన్నమాట. చెక్కి బొమ్మ తయారు చేస్తారు. మనం అలా కాదు, టర్నింగ్ పట్టి తయారు చేస్తాం అన్నమాట. మన ఐటమ్ అంతా రౌండెడ్ గా ఉంటుంది. అదే అందం అనుకో. అందుకే చేతులు ఇవన్నీ కూడా ఇలాగా గుండ్రంగా ఉంటాయి. ఫేస్లు ఇవన్నీ కూడా ఎక్కువ షేప్ ఉండదు, కానీ అథెంటిక్ గా ఉంటాయి. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి టర్నింగ్ తో తయారైన బొమ్మలు కొద్దిగా మోర్ లైక్లీ టు యూజ్ అండి. ఎందుకంటే దెబ్బ తగిలే ప్రాబబిలిటీ తక్కువ. దెబ్బ తగలదు అంటలేదు, ఇందులో కూడా షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, కానీ మోస్ట్ కేసెస్ లో దెబ్బ తగిలే ప్రాబబిలిటీ తక్కువ అనమాట. రౌండెడ్ ఎడ్జెస్, కంట్లో గుచ్చుకుంటుందని లేదు. ఏదో అక్కడక్కడ పుల్ల లాంటివి, ఏమన్నా పిల్లర్స్ లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న సూదివి, అవి అయితే కొద్దిగా ఇంజరీ అవడానికి అవకాశం ఉంటుందేమో. కానీ మాక్సిమం కేసెస్ లో మాత్రం మనకి రౌండెడ్ ఆబ్జెక్ట్ వల్ల దెబ్బలు తగ్గవు. ప్రాబబిలిటీ చాలా తక్కువ. మీరు ఏం చదువుకున్నారు? నాది ఇంటర్మీడియట్ అయిందండి. తర్వాత బీటెక్ థర్డ్ ఇయర్ వరకు వచ్చేసాను. తర్వాత ఇంక వర్క్లోకి వచ్చేసాను. అంటే అందరూ ఎక్కడెక్కడో జాబ్స్కి వెళ్ళిపోతున్నారండి. అక్కడ ఊర్లో ఎంత పెద్ద క్రాఫ్ట్ పట్టుకొని మనం కూడా బయటకు వెళ్ళిపోతే మనం చదివినానికి మన తెలివితేటకి చాలా అర్థం ఉండదు అని అనిపించింది పర్సనల్ గా. ఇప్పుడు దీన్ని రీచ్ పెరిగేలాగా మీరు ఆన్లైన్ మార్కెటింగ్ అట్లా కూడా చేస్తున్నారా? అవునండి, చాలా మంది ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తారు. మేము చేయడానికి మాకు కన్వీనియంట్ ఉంటుంది. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ లో కొద్దిగా సాచురేటెడ్ అయిపోయి ఉన్నాం. సో రెండింటిని టేకప్ చేయలేము. మా దగ్గర నుంచి వచ్చింది ఫస్ట్ టైర్ అండి. సెకండ్ టైర్ ఏంటంటే మన మర్చెంట్స్, ఇప్పుడు ఏదైతే మన ఊర్లో జరుగుతుందని మనకి ఇక్కడ బల్క్ గా వెళ్తూ ఉన్నారు. థర్డ్ టైర్ పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళు రీటైల్ షాప్స్ వాళ్ళు మాత్రం దాన్ని ఆన్లైన్ మార్కెటింగ్ వగేరా చేసుకుంటూ ఉంటారు. ఏంటంటే ఎక్కువ మంది లైక్ హౌస్ వైఫ్స్, విమెన్ ఇక్కడ ఎక్కువ లేడీస్ వర్క్ చేస్తూ ఉంటారండి. ఎలాగో మెన్ మెల్లిమెల్లిగా వర్క్ ఆపేస్తున్నారు. వై కాంట్ వి టేక్ ఉమెన్ ఇంటూ దిస్ వర్క్ అని అనిపించింది. అనిపించి మెల్లిగా ఒక 20-30 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి మెల్లిమెల్లిగా బొమ్మలు తయారు చేయడం నేర్పించారన్నమాట. 3-4 months టైం పట్టేది ఇనిషియల్ గా వాళ్ళు ట్రైన్ అవడానికి. ఈవెన్ దో ఆయన అచీవ్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఈ బొమ్మను గమనించారా? ఆవకాయ పెడతారు కదా, ఆ ప్రాసెస్. నాకు ఆ బొమ్మను చూడగానే మా నాన్నమ్మే గుర్తొచ్చారు. ఎవ్రీ ఇయర్ అలానే ఆవకాయ పెడతారనమాట. సో అందుకని తీసుకున్నాను. ఐ నో వీడియో కొంచెం లెంతీగా ఉంది, బట్ తను ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా బాగుంది. సో నేను చాలా ఎడిట్ చేయడానికి ట్రై చేసి ఇంత పెట్టగలిగాను. అండ్ ఇప్పటి వరకు పేషెన్స్తో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.